చేసుకొని అప్పుడు గ్రంథ పఠనంలోకి వెళ్దాము. నిత్యానుష్ఠానము ప్రారంభిస్తున్నాం. హరి బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
వాసుదేవ. సామాన్యంగా మనం ఏమనుకుంటామంటే ఈ ప్రార్థన ఇదంతా పెద్ద ఉపయోగం లేనిది, అంత అవసరం లేనిది అని మన గ్రంథ పఠనం ఎప్పుడు అని దానికి తగ్గట్టుగా అటెండ్ అవ్వడం గాని, లేకపోతే ఇవి వినకుండా ఈ ప్రార్థనది గ్రంథ పఠనం మొదలైనప్పుడు వినడం మొదలెట్టడం గాని సామాన్యంగా చేస్తుంటాం ఎక్కువ మంది. కానీ తమాషా ఏంటంటే ఎక్కడైనా గాని, ఇక్కడ ఒక్క చోటే కాదు, ఎక్కడైనా సరే ప్రార్థన అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఇది ఆహ్వానం. మనం చేయబోయే కార్యక్రమం మనతో అయ్యేది కాదు, ఇది దేవతలతో అయ్యేది. కాబట్టి ఆ దైవాన్ని, దేవతల్ని ఆహ్వానించి వారందరూ వచ్చాక అప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం అన్నమాట. అందువల్ల అందరూ దీంట్లో పాల్గొంటే ఇంకా ఎక్కువ మంది వస్తారు. కాబట్టి ప్రార్థన చాలా కీలకమైనది. రాజు గారు వీడియో మన ఆడియో ఆపేసేయండి సార్. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం గ్రంథ పఠనము కార్యక్రమము 22వ రోజు, తేదీ 15/7/2021 గురువారము సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీ వల్లభ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సరము ప్రాంతంలో, అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితము సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాదుల వారి అనుమతితోనే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పేరుతో గ్రంథముగా రచించగా, సంస్కృత భాషలో వ్రాసిన ఆ గ్రంథమును ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని, సంస్కృత గ్రంథమునకు తెలుగు భాషలో అనువాదం చేసిన పురాతన ప్రతి ఒక్కటి శ్రీపాదుల వారి మాతామహులు శ్రీ మల్లాది బాపన్న అవధానులు గారి 33వ తరం వారైన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా, వారు ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే ఆ పురాతన ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగు పురాతన ప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడలో కృష్ణా నదిలో నిమజ్జనం చేసి, కాపీ చేసిన ఆ క్రొత్త ప్రతిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే శ్రీపాదుల వారి సంస్థానంలో దానిని శ్రీపాద సన్నిధిలో 2001వ సంవత్సరం విజయదశమి నుండి ఆశ్వయుజ బహుళ ఏకాదశి వరకు మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వారికి భక్తి ప్రపత్తులతో సమర్పించగా, ఆ సంస్థానము వారు కొన్ని వేల ప్రతులను ముద్రించి దత్త భక్తులకు అందుబాటులోనికి తెచ్చిన ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతము మన బృందము ద్వారా జరుపబడుచున్న గ్రంథ పఠనము కార్యక్రమంలో పఠిస్తుండగా, మన హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని మన హృదయ గుహలలోనికి చేరి అత్యంత శ్రద్ధాభక్తులతో వినుచు తన్మయత్వముతో లీనమవుచున్న దత్త భక్తులైన ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామివారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం
శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వేణుగోపాల స్వామి గుడి వీధి పిఠాపురం. ఓం సర్వజగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు, శ్రీపాదుల వారి సమకాలికులు. తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు, భీమవరం. శ్రీపాద వల్లభ స్తోత్రం. శ్రీపాద వల్లభ గురోః వదనారవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీపాదవల్లభ గురోః కరకల్పవృక్షం భక్తేష్టదాన నిరతం రిపు సంక్షయం వై సంస్మరణమాత్రచితి జాగరణం సుభద్రం సంసార భీతి శమనం సతతం భజామి. శ్రీపాదవల్లభ గురోః పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీపర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. అహం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా. గ్రంథ పఠనము కార్యక్రమమును మన బృందము ద్వారా ఎందుకు చేపట్టామో, ఎందుకు ఈ కార్యక్రమమును నిర్వహించుకుంటున్నామో కొంత సంగ్రహముగా నిన్న వివరించుకున్నాము. కార్యక్రమం ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆ వివరం నిన్నంతా చెప్పుకున్నాం. ఈ రోజున సరే ఆ కార్యక్రమం పెట్టాం, గ్రంథ పఠనము అన్నది. అయితే ఏ గ్రంథం పఠించాలి, అది ఎట్లాగా ఈ గ్రంథాన్ని మనం తీసుకున్నాము, ఈ గ్రంథం యొక్క గొప్పతనం ఏమిటో కొన్ని మాటల్లో చెప్పుకుని మనం గ్రంథ పఠనంలోకి వెళదాం. మనం ఏ పని చేసినా కానీ ఏది ఉన్నంతలో ఎక్కువదేది, ఏదైనా వస్తువు కొనేటప్పుడు మంచి క్వాలిటీ, ఎక్కువ కాలం అనేది, అలాగా ఆలోచిస్తాం. అట్లాగే ఇప్పుడు గ్రంథం పఠించాలి. మనం ఏ గ్రంథాన్ని పఠించాలి అంటే
ఇప్పుడు మన దగ్గరికి ఆ స్వామి పంపించాడు ఈ గ్రంథాన్ని. మనం ఇలాగా అన్వేషిస్తుండగా ఏ గ్రంథం చదవాలి, ఏ గ్రంథం పఠించుకోవాలి మనం అంటే మన యొక్క ఆర్తితో మనం అలాగ ఆలోచించేటప్పుడు కల్లా ఆయనకి అది వెళ్ళి, ఇదిగో ఈ గ్రంథాన్ని చదవండి అని చెప్పి దీన్ని మన దగ్గరికి పంపించాడు. ఎందుకని ఈ గ్రంథాన్ని చదవమని మనకి చెప్పారు అంటే దాని గొప్పతనం ఏంటో ఒక జీవీఎల్ఎన్ విద్యాసాగర్ శర్మ, రిటైర్డ్ ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారు ఈ గ్రంథంలోనే గ్రంథానుశీలనం అని చెప్పి ఆయన అభిప్రాయం రాశారు. ఆయన మాటల్లోనే మనం చెప్పుకుందాం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అను పేరుతో వెలువడిన ఈ గ్రంథం పరమాద్భుత దివ్య గ్రంథం. తమ నిగూఢ తత్వ రహస్యాన్ని తమ భక్తులకు వెలువరించుట కొరకు అపార కరుణా సింధువులైన శ్రీపాద శ్రీవల్లభులు తమకు తామై మనకందించిన వేద ప్రామాణికమైన గ్రంథం ఇది. శ్రీ చరణుల పరిపూర్ణ దివ్యానుగ్రహానికి పాత్రులు కాకపోయిననే గాని ఈ గ్రంథాన్ని ఈ విధముగా ఎవ్వరూ వ్రాయలేరు. ఇది సత్యం, శివం, సుందరం. 53 అధ్యాయములున్న ఈ గ్రంథానికి కర్ణాటక దేశస్థుడైన శంకర భట్టు ప్రోక్తే కానీ కర్త మాత్రము కాదు. 14వ శతాబ్దంలో ఆయన ఈ చరితామృతాన్ని సంస్కృత భాషలో వ్రాస్తే ప్రతి శ్రీపాద శ్రీవల్లభుల మాతా మహులైన మల్లాది బాపన్న అవధానుల వారి ఇంటికి చేరి ఆ వంశంలో కొన్ని వందల సంవత్సరములు అజ్ఞాతవాసం చేసి ఎప్పుడో ఎవరి చేతనో తెనిగించబడి ఆంధ్ర అనువాద ప్రతి బాపన్న అవధానులు గారి 33వ తరంలో 2001వ సంవత్సరం విజయదశమి పర్వదినాన భీమవరం వాస్తవ్యులు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారిచే శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పిఠాపురం వారికి అందజేయబడటం చూస్తే సమకాలికులమైన మనం ఎంతో అదృష్టవంతులమనే అనక తప్పదు. ఈ విధంగా పఠించుకోవడానికి అంతకుముందు అవకాశం లేదు. 2001కి ముందు, 2001 సంవత్సరానికి ముందు ఈ విధంగా మనం పారాయణ చేసుకోవడానికి, పఠించడానికి ఏమాత్రం అవకాశం లేకుండా రహస్యంగా గర్భితముగా ఉండిపోయింది. 2001న మనకు అందుబాటులోకి వచ్చిందనమాట. సమకాలికులమైన మనం ఎంతో అదృష్టవంతులమని అనక తప్పదు. దత్త భక్తులకు శ్రీపాదుల వారి సమగ్ర చరిత్ర లభించలేదే అన్న కొరత ఈ గ్రంథ ప్రకాశంతో తీరి మనస్సు తేలికై ఆనందం పరవళ్ళు తొక్కింది. శ్రీపాదుల వారి అనేక బాల లీలలతో పాటు మనం తెలుసుకుని విధిగా ఆచరించవలసిన ధర్మ సూత్రాలు, దత్త తత్వ రహస్యాలు, ఉపాసనా మార్గాలు, శాస్త్ర రహస్యాలు మరెన్నో మనకు ఈ గ్రంథం ద్వారా కరతలామలకాలవుతున్నాయి. ఈ గ్రంథ పారాయణం చేత భక్తులకు భుక్తి ముక్తులు లభించడమే కాదు, చివరకు దత్త సాక్షాత్కారం కూడా లభిస్తుంది. అందుకు ఈ గ్రంథంలోని ప్రతి అక్షరంలోనూ అక్షరమైన, ప్రత్యక్షరంలోనూ అక్షరమైన శ్రీపాదుల దివ్య శక్తి నిక్షిప్తం కావడమే ప్రబల కారణం. ఈ చరిత్రను పారాయణం చేసేవాళ్ళు శ్రీపాద శ్రీవల్లభుల వారు సూక్ష్మ రూపంతో తమ వెంటనే ఉండి ఎటువంటి దివ్యానుభూతులను ప్రసాదిస్తారో తమకు తామే అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. మనకు తెలియని ఎన్నో రహస్యాలను విప్పి చెప్పి ఈ చరితామృతం మన కళ్ళు జిగేలుమనిపిస్తుంది, హృదయాన్ని ఉప్పొంగిస్తుంది, దివ్య స్పందనలు రేకెత్తించి ఆశ్చర్యంలో ముంచి తేలుస్తుంది, ఆనందామృతంలో మనల్ని ఓలలాడిస్తుంది. ఏం చెప్పారంటే, అటువంటి కల్పవృక్ష సదృశ్యమైన ఈ గ్రంథ పారాయణం సమస్త పురాణార్థాలను ప్రసాదించగలదనడంలో సందేహం లేదు. ఇటువంటి దివ్య గ్రంథం మహోదయం ఈనాడు జరిగింది. దత్త రోచిస్సులు దిగంత సంక్రాంతమై జనుల అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి
విభజనత హృదయంలో శాంతి సామరస్యాలు నింపి విశ్వ కళ్యాణం కావిస్తుంది. దత్త పరిపూర్ణానుగ్రహ సుధా ధారలు వర్షించి నవ వికాసానికి నాంది పలుకుతుందని మనం సంభావించి నిర్భయంగా గుండెలపై చెయ్యి వేసుకుని మనుగడ సాగించవచ్చు. ఇంకా కామధేను సదృశ్యమైన ఈ గ్రంథ మహిమ గ్రంథంలో చివరలో 51వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా అపారమైంది. మనోమయ ప్రపంచమును సరిచేయుటకు ఈ గ్రంథ పఠనం ఎంతగానో తోడ్పడగలదు. ఈ గ్రంథం పారాయణం చేయు వాళ్లకు ఇహపర సాధనములు సమకూరును. ఇందలి ప్రతి అక్షరము వేదవాక్కులతో సమానమని ఎరుగుము. ఇది అక్షర సత్యమైన గ్రంథము అని శ్రీపాదుల వారు స్వయముగా శంకర భట్టుతో చెప్పిన మాటలు మనమెన్నటికీ మరచిపోరాదు. ఇటువంటి గ్రంథాన్ని మనం పారాయణంలోకి తీసుకున్నాం, గ్రంథ పఠనము కార్యక్రమంలోకి. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామో చెప్పుకున్నాం. ఆ కార్యక్రమంలో దీన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఈ గ్రంథాన్ని కూడా వివరించుకున్నాం. ఇట్లా మనం ఎందుకు ఇలాగా చేయవలసి వస్తుందంటే, ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము? అలా గుర్తు చేసుకోకపోతే మనము ఏమి చేస్తున్నామో ఏమి అర్థమవక అయోమయంలో ఉండిపోతాం. రోజు గ్రంథ పఠనం కార్యక్రమంకు హాజరవుతూ ఉంటాం, బాగుంది అనుకుంటాం, అంతటితో సరి. మన జీవితమునకు సంబంధించి కూడా ఈ విధమైన ప్రశ్న గుర్తు చేసుకోవడం లేకపోవడం వలననే అలాగా జీవించేస్తున్నాం యాంత్రికంగా, ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా. మళ్ళా కానీ ఏమి చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో ఏమీ తెలియదు, అంతా అయోమయం. మన అసలైన జీవిత లక్ష్యం ఏమిటో తెలియదు, మన అడుగులు దేనికేసి వెళ్ళాలి తెలియదు, ఎందుకు జీవిస్తున్నామో తెలియదు. అది మన పరిస్థితి. ఇప్పుడు ఇలాగ గుర్తు చేసుకోవడం వల్ల మన అసలైన జీవిత లక్ష్యం ఏమిటో మనకు తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా మనం అడుగులు వేయటం మొదలు పెడతాం. అందుకని మనం అప్పుడప్పుడు ఇలా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నమాట. సరే, నిన్న ఎక్కడ ఆపాము? శ్రీదత్తుడు చండాల వేషమున వచ్చి నామానందులను అనుగ్రహించుట. చండాల వేషంలో వచ్చి నామానందుల వారిని అనుగ్రహించాడు ఆయన. 4 విధములైన జీవన్ముక్తులు, ఇది అధ్యాయము 17లో ఉన్నాం మనం. శ్రీ నామానందుల వారి దర్శనం. నేను శంకర భట్టు, అయ్యా శ్రీదత్తుల వారిని ఆరాధించిన మోక్షము శీఘ్రముగా లభించునని వినియుంటిని. దానికి ప్రత్యేకముగా ఆరాధనా విధానం ఉన్నదా? ప్రత్యేకమైన మంత్రములను ఏమైనాను జపము చేయవలెనా? నా సంశయములను తీర్చి కృతార్థుని చేయవలసినది అని అడిగితిని. దానికి ప్రసన్న వదనులైన శ్రీ రామానందులు, నాయనలారా, మోహము క్షయించుటయే మోక్షము, మోహము క్షయించుటయే మోక్షము. ఒక అరగంట మోహము క్షయించుటయే మోక్షము. శరీర పాతానంతరమే మోక్షము కలుగవలనను నియమము లేదు. శారీరక ప్రారబ్ధమును శరీరము అనుభవించుచూ ఉండవచ్చును, అయితే జీవాత్మ ముక్తావస్థలో ఉండవచ్చును. అటువంటి వారిని జీవన్ముక్తులు అని పిలువవచ్చును. తన ఇష్ట దైవము యొక్క లోకమునందు నివసించుట సాలోక్య ముక్తి. అంతకంటే ఎక్కువ పుణ్యరాశి గల జనులకు తన ఇష్ట దైవము యొక్క సామీప్యమునందు నివసించు భాగ్యము కలుగును. దానినే సామీప్య ముక్తి అందురు. అంతకంటేనూ విశేషమైన పుణ్యరాశి ఉన్న ఎడల తన ఇష్ట దైవము యొక్క స్వరూపమును పొందును. దీనినే సారూప్య ముక్తి అందురు. అంతకంటేనూ విశేషమైన స్థితిలో తన ఇష్ట దేవత చైతన్యములో సాయుధ్యమునందును. ఒకనొక ఆధ్యాత్మిక స్థితిని అందుకున్న దత్త భక్తులు ఇహలోకమునందుండగానే సాలోక్య ముక్తిని అనుభవించుచుందరు.
శరీరము మాత్రము ప్రారబ్ధమును అనుభవించుచుండవచ్చును. వారి మనస్సు శ్రీదత్తుల పాదార విందములందు లగ్నమై సృష్టి యొక్క ధర్మములను, ధర్మ సూక్ష్మములను, సృష్టి నిర్వహింపబడు చిత్ర విచిత్ర విధానములను తన అంతర దృష్టితో అవలోకించుచు ఆనందమును అనుభవించను. స్వార్థరహితులైన యోగేశ్వరుల దివ్య శక్తులన్నీయును వారి ప్రమేయము లేకుండగానే విశ్వ కళ్యాణమునకు వినియోగింపబడును. ఇహలోక జీవనము సాగించుచు సామీప్య ముక్తిని పొందువారుందురు. వారు దత్త ప్రభువు చేయు దివ్య లీలలను తమ అంతర్దృష్టితో సాలోక్య భక్తుల కంటే విశ్లేషణాత్మకముగా తెలుసుకుందురు. వారు పొందెడి ఆనందము మరింత మిక్కుటముగా నుండును. జీవి శరీరబద్ధుడైనప్పుడు అనేక గుణములతో, వాసనలతో, కోరికలతో బద్ధావస్థ యందుండును. పరిణామము చెందు కొలతిని జీవి తేలిక పడుచున్నట్లు తెలుసుకొనును. ఈ రకముగా లఘత్వమును అనుభవించున్నప్పుడు ఆనందము ఎక్కువగా నుండును. సాయుధ్యమునందిన శ్రీదత్త భక్తుల నుండి శ్రీదత్తుల వారి దివ్య లీలలు యథేచ్ఛగా ప్రకటితమగుచుండును. శ్రీదత్తుల వారికి సంకల్పముండును. శ్రీదత్తునిలో సాయుధ్యము నొందిన యోగి పొంగవులకు సంకల్పమనున్నదే ఉండదు. అయితే వారి దర్శన, స్పర్శన, సంభాషణ అనుగ్రహం లభించు పుణ్యవంతులకు శ్రీదత్తుల వారి నుండి ఆ మహాయోగుల ద్వారా సదా రక్షణ లభించుచుండును. ఇహలోక సంబంధమైన మహదైశ్వర్యమును గాని, పరలోక సంబంధమైన మహదైశ్వర్యమును గాని శ్రీపాద శ్రీవల్లభులు మాత్రమే వసంగగలరు. మానవులు వివిధ దేవతా స్వరూపములను ఆరాధించెదరు. ఆయా దేవతలందరూ శ్రీపాదుల వారి దివ్యాంశలే. ఆయా దేవతల ద్వారా శ్రీపాదుల వారే భక్తులను అనుగ్రహించెదరు అని సెలవిచ్చది. దత్తారాధన యొక్క విశిష్టత. అంతట నేను, అయ్యా, అటులైన ఎడల మనము వివిధ రూపములలో నున్న దేవతలను ఆరాధింపవలెనా, లేక శ్రీపాదుల వారినే ఆరాధింపవలెనా? దేవతలందరూ శ్రీపాదుల వారితో అభిన్నమైన వారును చుంటిరి. నాకు ఈ విషయం కాస్త అవగతమగునట్లు తెలుపవలసినది అని వారిని కోరితిని. అందులకు శ్రీనామానందులు ప్రసన్నులై ఒక కన్యకు వివాహము చేసిరి. ఆమె అత్తవారింటికి చేరినది. ఒక పర్యాయము ఆమె అన్నగారు ఆమెను చూచుటకు పోయాను. చెల్లెలు అత్తగారు అతనితో ఇట్లనరి, అయ్యా, మీ చెల్లెలు మా ఇంట ఎన్నో రకముల దొంగతనములను చేయుచున్నది. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి దొంగచాటుగా భారీ పరిమాణములో సేవించుచున్నది. ఒక్క దొంగతనమైనా నేను సరిపెట్టుకొందును, ఇన్ని రకముల దొంగతనములా అని వాపోయినది. అంతటా అన్నగారు చెల్లెలను పిలిచి ఇట్లనెను, ఇన్ని పదార్థములను దొంగిలించుట నేటి నుండి మానుము. నీవు సేవించునవి అన్నియును చిక్కటి పాలలో నివిడీకృతమై ఉన్నవి. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి వంటి వాటి అన్ని రకముల పదార్థములలోని సత్తువలు ఒక్క చిక్కటి పాలలో ఉన్నవి. అందువలన నీవు నీకు కావలసినంత పరిమాణంలో చిక్కటి పాలను మాత్రమే సేవించుము. ఆ ఒక్క వస్తువును సేవించుట వలన నీ అత్తగారి నుండి మాట పొట్ట తప్పిపోవును. అదే విధముగా ఒక్క శ్రీదత్తుని ఆరాధించిన సమస్తమును సమకూరును. లోకులు భిన్న రుచులు గలవారు గనుక భిన్న భిన్న దేవతారాధనలు చేయుచుందురు. శివారాధనము చేసిన ఎడల విష్ణువు ప్రత్యక్షము కాడు. విష్ణు ఆరాధనము చేసిన ఎడల శివుడు ప్రత్యక్షము కాడు. అనుగ్రహము ఒకే విధముగా ఉండవచ్చును. భక్త రక్షణ కూడా ఒకే విధముగా నుండును. సగుణ సాకర భక్తితో చేసేటి కర్మలకు ఫలితము ఆయా కర్మలకు అనుగుణ్యముగానే ఉండవలెను గదా. అనేక జన్మలలో చేసేటి పాపపు రాశి క్షీణ దశలో ఉన్నప్పుడు, పుణ్యఫలము మహా విశేషముగా ప్రోగవుచున్నప్పుడు శ్రీ దత్త భక్తి కలుగును. అందువలన దత్త భక్తులకు అసాధ్యమునున్నది లేదు. విధాత నుదుట వ్రాసిన వ్రాతను మార్చుటకు దేవతలెవరికి శక్తి లేదు. అయితే భక్తుని ఆవేదనకు స్పందించి
శ్రీదత్తుల వారు తమ భక్తుని నుదుటి వ్రాతను చెరిపివేసి క్రొత్త వ్రాతను వ్రాయవలసినదని బ్రహ్మను ఆదేశింపవచ్చును. జీవుల యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థితులన్నీయును ఆయా స్థితులలో నుండుటకును స్థితికర్త అయిన విష్ణువు కారకు. తగిన పరిపక్వత చెందకుండగా ఒక్కసారి ప్రచండమైన యోగశక్తి జీవునిలో ప్రకటితమైన ఎడల శరీరము గాని, మనస్సు గాని, బుద్ధి గాని ఆ శక్తిని తట్టుకొనలేక అగ్ని జ్వాలలలో సజీవముగా దహనము నొందుచున్నట్లు అనుభవము పొందును. అందువలన ఆ జీవుడు జీవయాత్ర సక్రమముగా చేయుటకు విష్ణువు తోడ్పడి వాడి కర్మానుసారముగా ఆయా స్థితుల యందుంచును. శ్రీకృష్ణుల వారు శ్రీ దత్త ప్రభువుతో అభిన్నత్వము కలవారు. గోవర్ధనగిరిని ఉద్ధరించిరి. ఇది పామరులకు తెలిసిన విషయము. అయితే గోపికలందరూ పూర్వజన్మములో గొప్ప ఋషులు, యోగ గ్రంథులే గిరులు. ఆ గ్రంథులు విభేదనమై ప్రచండమైన యోగ శక్తి తాండవించున్నప్పుడు జీవాత్మ అత్యంత తేలికతనమును అనుభవించును. ఆ సూక్ష్మ స్థితి వలన మహత్తరమైన యోగానందము కలుగును. అంతటి సూక్ష్మ స్థితిని పొందుటకు అనేక వేల జన్మల నెత్తవలసి ఉండును. శ్రీకృష్ణుడు తన ఆశ్రితుల భారమునంతను తాను వహించి వారి గ్రంథి విభేదనమునరించి జీవన్ముక్తుల చేసినాడు. ఇది ఆధ్యాత్మిక రహస్యము. భౌతిక దృష్టితో చూచు వారికి గోవర్ధనగిరినెత్తి తన వారిని రక్షించుట మాత్రమే అవగతమగును. అందువలన తన భక్తుల వివిధ స్థితులను మార్చవలెనని శ్రీ దత్తుల వారు సంకల్పించిన సామాన్యముగా నడవవలసిన పరిణామ క్రమమును శీఘ్రతరము చేయవలసినదని విష్ణువును ఆదేశింపవచ్చును. ఈ ప్రక్రియలో తన భక్తునకు అనుభవంలోనికి రావలసిన బాధలను అన్నింటినీ భక్తుని చేత అజ్ఞాత స్థితిలో అనుభవింపజేయును. లేదా ఆ బరువు బాధ్యతలను శ్రీదత్తుల వారు తమ భుజ స్కంధములపై వేసుకునేదారు. వారు ఎంతటి కారుణ్యమూర్తి! శ్రీపాద శ్రీవల్లభ అవతారము యొక్క ప్రధాన లక్ష్యము తమతో సాయుధ్య స్థితిని అనుభవించు యోగులను 1,25,000 మందిని తయారు చేయుట. కర్మ బంధములన్నింటి యొక్క స్పందనలను లయము చేయు సంకల్పము కలిగిన ఎడల శ్రీ దత్తుల వారిలోని రుద్రాంశ విజృంభించి కోటాను కోట్ల జన్మములు అవి గతించినవైనను రాబోవునవి అయినను వాటినన్నింటినీ ధ్వంసము చేసి ఆ జీవికి మోక్షమును అనుగ్రహింపవచ్చును. వారిలోని బ్రహ్మాంశ గాని, విష్ణువంశ గాని, రుద్రాంశ గాని ప్రస్ఫుటమై తదనుగుణముగా తన భక్తిని సంరక్షించును. ఇది అంతయును వారి సంకల్పమును బట్టి ఉండును. వారికి అటువంటి సంకల్పము కలుగుటకు మనము భక్తి మార్గమును అవలంబింపవలెను. ఒక పర్యాయము పీఠికాపురంలోని శ్రీపాదుల వారి ఆశ్రితుడొకడు గుర్రము నెక్కగా అది అతనిని పడదోసి త్రొక్కివేసి గాయపరిచినది. రక్తసిక్తుడైన ఆ భక్తుని వైపు శ్రీపాదుల వారు తమ అభయహస్తమును చూపగా గాయములన్నీ క్షణములో మాయమైనవి. శ్రీపాదుల వారి యందు నమ్మకము ఇసుమంతయు లేని మరొకనికి అదే రోజున 100 వరహాలతో నిండిన పాత్ర ఒకటి లభించెను. శ్రీ పైండ వెంకటప్పయ్య శ్రేష్ఠి వారు శ్రీపాదుల వారిని ఈ విషయమై వివరణ అడిగారు. అంతటా శ్రీపాదుల వారిట్లనిరి: నా భక్తుడైన వీడు నేడు మరణించవలసిన రోజు, కానీ వీని ఆయుర్దాయమును మరొక 20 సంవత్సరములు పొడిగించితిని. ఇది వీని అనన్య భక్తికి ప్రతిఫలముగా నేను నిర్ణయించినది. 100 వరహాలు దొరికిన వానికి ఈ రోజు మహదైశ్వర్యము కలుగవలసిన రోజు. కానీ వాడికి భక్తి భావము ఇసుమంతయు కూడా లేక భక్తులను అవహేళనము చేయుచుండుట వలన వాని మహదైశ్వర్య యోగమును కేవలము 100 వరహాలకు మాత్రమే కుదించి వేసితిని. నాయందు కేవల భక్తి గల వానికి నేను దాసుడను. నన్ను తన హృదయంలో బంధించుకొనగలిగిన వాడే నిజమైన ప్రభువు. త్రిలోకాధిపతి అయిన పరమేశ్వరుడు కూడా అటువంటి వానికి దాసుడై సంచరించును అను సద్విషయములను సందేశములను తెలియపరిచింది.
శ్రీ నామానందుల వారు ఈ రీతిగా సెలవీయగానే మేమందరము ఎంతయో ఆనందభరితులమైతిమి. బ్రాహ్మణ సోదరులు తాము చేసిన పాప కార్యములకు ప్రాయశ్చిత్తమును ఉపదేశింపుడని నామానందులను కోరేది. అంతటా నామానందుల వారు, మీరు ఏకభుక్తము చేయుచు మండల దీక్షను పాటించుడు, మిక్కుటమైన కాయ కష్టము చేసి ధనమును సంపాదించుడు, ఆ ధనమును వ్యయపరచి సద్బ్రాహ్మణులకు అన్నదానము చేయుడు, అంతటా పాపము శమించును. పాప శమనమైనట్లుగా శ్రీపాదుల వారి దర్శనము సాక్షాత్తుగా గాని స్వప్నములో గాని పొందగలరు. మండల దీక్షానంతరము కూడా సదాచారులుగానే మీరుండవలెను. ప్రమాదవశమున పూర్వపు అలవాట్లకు బానిసలైన పక్షమున మీరు శ్రీపాదుల నుండి రెట్టింపు శిక్షను పొందుట ఖాయము అని తెలిపి, అనగా సమేత దత్తాత్రేయ ఆరాధన పవిత్రము. సుశీలయను ఆ బ్రాహ్మణ స్త్రీ తనకు సంకటహరణమగు ఉపాయమును చెప్పమని నామానందులను కోరినది. అంతట ప్రసన్న చిత్తులైన నామానందుల వారు, ఆత్మ నిరంతరాయమైనది, మనస్సు ప్రతి క్షణంలోనూ అనేక కోట్ల సార్లు మరణించి తిరిగి పుట్టుచుండును. భార్యాభర్తల సంగమ కాలమున వారిరువురిలో ఎవరైనా గాని లేదా వారిద్దరు గాని తమ మానసిక చైతన్యము జీవ నిర్జీవ స్థితుల మధ్య చిక్కుకున్నట్లు అనుభవమును పొందిన ఎడల వారికి జన్మించు బిడ్డ నపుంసకుడగును. పచ్చటి సంసారములను భగ్నము చేయు మహాదోషముల వలన మానవునకు నపుంసకత్వము సిద్ధించును. నపుంసక జీవితము మానవునకు నరక ప్రాయముగా నుండును. అన్యోన్యముగా నుండు దంపతులను విడదీయుట వలనను, గయ్యాళితనమును ప్రదర్శించి కోడళ్లను నానా విధములుగా హింసించుట వలనను, నిర్దాక్షిణ్యముగా శిశుహత్యలను స్త్రీ హత్యలను చేయుట వలనను, నిస్సహాయ స్థితిలో నుండి అనాథల ఎడల పరమ కర్కశత్వమును చూపుట వలనను నపుంసకత్వము కలుగుట కాని, నపుంసకునకు భార్యగా ఆగుట గాని తటస్థించు. మానవునకు ఒక స్త్రీ యందు 10 మంది సంతానమును కనుట వరకు హక్కు గలదు. ఆ పైన సంతానము ఆ స్త్రీ యందు కనుట ధర్మ విరుద్ధం. 10 మంది సంతానమును కన్న తరువాత ఆ స్త్రీని తల్లిగా భావించవలెను. అమ్మా, నీ భర్తకు నపుంసకత్వము పోయి పురుషత్వము సిద్ధించుటకును, నీవు అనుకూల దాంపత్యముతో సర్వ సుఖములను పొందుటకు అనఘావ్రతము చేసి అనఘాదేవి సమేత శ్రీ దత్తాత్రేయుల వారిని సంతుష్టులను చేయు. తప్పక శ్రీ దత్తుల వారు నిన్ను అనుగ్రహించెదరు. శ్రీపాద శ్రీ వల్లభుల వారిని భజించు వారికి ఇహలోక సుఖము పరలోక సుఖము పుష్కలముగా లభించును. శ్రీ బాపనార్యుల వారు తమ మనుమని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి సిద్ధ మంగళ స్తోత్రమును పఠించిరి. దత్త దర్శనము కలిగిన అనుభూతితో పలుకబడిన అక్షరములు మహాశక్తివంతములు. దత్త దర్శనము కలిగిన అనుభూతితో పలుకబడిన అక్షరములు మహాశక్తివంతములు. ప్రతి అక్షరమునందును యుగ యుగాంతముల వరకు చైతన్యము వెలసిల్లుచుండును. వాటిలో వ్యాకరణ దోషముల వెదుకరాదు. ఈ సిద్ధ మంగళ స్తోత్రమును పఠించుటకు ఏ రకములైన విధి నిషేధములను లేవు. ఈ సిద్ధ మంగళ స్తోత్రమును పఠించుటకు ఏ రకములైన విధి నిషేధములను లేవు. నేను ఈ స్తోత్రమును శ్రీ బాపనార్యుల నోటి నుండి విన్న భాగ్యవంతుడను. ఆ స్తోత్రము నా మదిలో మెదలుచున్నది. వినండి. సిద్ధ మంగళ స్తోత్రం. ప్రప్రథమంగా ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి నోటి నుండి? బాపనార్యుల వారి నోటి నుండి. ఏ సందర్భంలో వచ్చింది? శ్రీపాద శ్రీ వల్లభుల వారిని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించినప్పుడు, తన మనుమని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించినప్పుడు సిద్ధ మంగళ స్తోత్రము ఆయన నోటి నుండి అప్రయత్నముగా వచ్చింది. దాన్ని మనం పాడుతున్నాం. సిద్ధ మంగళ స్తోత్రం.
శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా. జయ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. ఈ స్తోత్రాన్ని మీరు ఎవరో పాడగా, చాలా మంది పాడగా వినుంటారు. మీరు అదొక పద్ధతిలో పాడుంటారు. కాబట్టి దానికి అలవాటు పడి ఇక్కడ వేరే రకంగా ఏదైనా పాడినా కానీ దానికి దీనికి పోల్చకుండా ఇది మాత్రం వాటిని మర్చిపోయి దీన్ని మాత్రము వినటం చేస్తే అప్పుడు మనకి అనుభవించడానికి వీలవుతుంది. ఎందుకంటే ఇది ఇట్లా ఉండాలనేది ఏం లేదు, ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని వినడం, దాన్ని మనం అనుభూతి. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా. అప్పల లక్ష్మీ నరసింహరాజా. జయ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖా. శ్రీ విద్యాధరి రాధ సురేఖా. శ్రీరాఖీధర శ్రీపాదా. శ్రీరాఖీధర శ్రీపాదా. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా. పరిపోషిత జయ శ్రీపాదా. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ. బాపనార్యనుత శ్రీచరణ. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవేతృకాఠక చయన. సవేతృకాఠక చయన పుణ్యఫల. సవేతృకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ. భరద్వాజ ఋషి గోత్ర సంభవ. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. చౌపాతి దేవులక్ష్మీ. చౌపాతి దేవులక్ష్మీ. ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ. ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణీ రాజమాంబసుత. పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాత. గర్భపుణ్యఫల సంజాత. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన. సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాదా. దత్తదేవ ప్రభు శ్రీపాదా. జయ విజయీ భవ
విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపుర నిత్య విహారా, పీఠికాపుర నిత్య విహారా, మధుమతి దత్త మంగళ రూప, మధుమతి దత్త మంగళ రూప. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపుర నిత్య విహారా, పీఠికాపుర నిత్య విహారా, మధుమతి దత్త మంగళ రూప, మధుమతి దత్త మంగళ రూప. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. నాయనలారా, పరమ పవిత్రమైన ఈ సిద్ధ మంగళ స్తోత్రమును పఠించిన ఎడల అనఘాష్టమి వ్రతము చేసి సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు భోజనము పెట్టిన ఫలము లభించు. మండల దీక్ష వహించి ఏకభుక్తము చేయుచు కాయ కష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు భోజనము పెట్టిన ఫలము లభించు. ఈ స్తోత్రము యోగ్యులచే పఠింపబడును. దీనిని పఠించుట వలన సిద్ధ పురుషుల దర్శన స్పర్శనములు లభించును. మనసున తలచిన కోరికలు నెరవేరును. మనస వాచ కర్మణ దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మ వాయుమండలమునందలి సిద్ధులు అదృశ్య రూపమున సంచరించుచుందురు అని అమృత వాక్కులను ఆ సుశీలైన బ్రాహ్మణ స్త్రీకి వివరించింది. శ్రీపాదుల వారి అనుగ్రహము వల్ల నపుంసకత్వము పోవుట. శ్రీ నామానందుల వారి నోటి వెంట ఈ అమృత వాక్కులు వినిన వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చినది. అంతటా నేను ఇట్లాంటిని, మహాపురుష, ఈ దివ్య స్తోత్ర పారాయణముతో శ్రీపాదుల వారి దివ్య లీలా విలాసముల కథా ప్రసంగములతో ఈ పవిత్ర ఆశ్రమ ప్రాంగణమున ఈ రాత్రి గడుపవలనన్నటి కోరిక కలుగుచున్నది. కారుణ్యమూర్తులైన మహామహులు అనుమతినీయవలనని విన్నవించుకొనుచున్నవాడను. నాతో పాటు ఉన్న సుశీలయును బ్రాహ్మణ సోదరులను నా సూచనకు తమ ఆమోదమును తెలిపిరి. ప్రసన్న హృదయులైన శ్రీనామానందులు తమ ఆమోదముద్ర వేసిరి. రాత్రి అంతైను శ్రీపాదుల వారి నామస్మరణముతోనూ వారి లీలా కథ ప్రసంగములతోనూ సిద్ధమంగళ స్తోత్ర పఠనముతోనూ గడచినది. ఉషకాలమున శ్రీపాదుల వారికి దివ్య శ్రీ మహామంగళహారతి ఇయ్యబడింది. మహామంగళహారతి అయిన తరువాత మా ఆశ్రమమునకు ఒక 2 ఎడ్ల బండిపై భోజన సామాగ్రిని వేసుకుని బండివాడు ఒకడు వచ్చింది. ఆ బండివాడు సుశీలతో, కొలది సేపటిలో నీ అత్తామామలను నీ భర్తయు వేరొక బండిలో ఈ ఆశ్రమమునకు చేరుకొనగలరని చెప్పాను. భోజన సామాగ్రిని దింపివేసి ఆ బండివాడు వెడలిపోయాను. బండివాడు వచ్చి వెళ్లిన సమయం లోపల శ్రీనామానందుల వారు ధ్యానావస్థలో నుండి. శ్రీనామానందుల వారు ధ్యానావస్థ వదలి ప్రకృతిస్థులైనప్పుడు బండివాడెక్కడా అని ఆందోళనతో ప్రశ్నించింది. బండివాడు వెళ్ళిపోయినని చెప్పగా, ఆహా, మీరంతా అదృష్టవంతులు, నేనే దురదృష్టవంతుడిని అని వాపోయిరు. మేమందరమును విస్తుపోతుమే. శ్రీనామానందులు శ్రీపాదుల వారు పరమ కారుణ్యమూర్తి, వారే బండివాని రూపంలో వచ్చి మీకు దర్శనమిచ్చిరి. అమ్మా సుశీల, నీ అదృష్టము పండినది. నీ భర్తకున నపుంసకత్వము పోవుటయేగాక
నీ భర్తయ్యను అత్తమామలను కొలది సేపటిలో ఎడ్ల బండిలో ఇచ్చుటకు చేరుకొనుచున్నారు అని పలికిరి. త్రికాల వేదులైన నామానందుల వారు సెలవిచ్చినట్లే జరిగినది. సుశీల తన భర్తతో అత్తమామలతో అత్తవారింటికి వెళ్ళినది. నేను ఆ బ్రాహ్మణ సోదరులిద్దరితో కురుంగడ్డ వైపునకు ప్రయాణం అవ్వగలందులకు నామానందుల వారిని అనుజ్ఞనడిగితిని. వారి ఆశీస్సులు పొంది కురుంగడ్డ వైపునకు ప్రయాణమైతిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. రేపు కొన్ని ఇంకా వేరే విషయాలు తెలుసుకుందాం. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, 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 దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనతో పాటు సూక్ష్మ రూపంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభుల వారికి పాద నమస్కారం. దత్తభక్తులందరికీ ధన్యవాదాలు. ఓపికగా విన్నాను.